హై టు ఆల్. మనకు ఒక 5 డేస్ తర్వాత మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అది ఎస్ఎస్‌సి ఫేజ్ 12 నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి ఓవరాల్‌గా మనకు 5000 పోస్టులకు అబోవ్ భర్తీ అయితే చేస్తా ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఉన్నటువంటి అంటే నాకు మంచిగా నచ్చింది ఏందంటే 10థ్ క్వాలిఫికేషన్ తోటి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏందంటే 10థ్ క్వాలిఫికేషన్ తోటి ఒక అప్లికేషనే కాదు, మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా రకాలు ఉన్నటువంటి ఉద్యోగాలు అనేది మనకు ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తారు. అంటే అన్ని డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే 10థ్ క్వాలిఫికేషన్ తోటి మీరు 2, 3 రకాలు ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ కూడా ఉంది. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో కూడా మీరు 4, 5 అప్లికేషన్‌లు కూడా చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో కూడా 4, 5 అప్లికేషన్‌లు కూడా మీరైతే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంతవరకు పెడతాడు, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది కొద్దిగా మన ఛానల్కి కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఏంటంటే 2024 అండ్ 2025 సంవత్సరం నోటిఫికేషన్ షెడ్యూల్స్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీనిలో వచ్చేసి ఏంటంటే మనకు అండ్ ఇక్కడ మీరు 4th పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫేజ్ 12 2024 నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే February 1, 2024 నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి February 28, 2024 నెక్స్ట్ మంత్ 28 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుందంట. ముందుగా ఎగ్జామ్ వచ్చేసి మనకు 2024 ఏప్రిల్ అండ్ మే ఈ 2 మంత్లో మనకు కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ 2 మంత్స్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఉమెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు 10th క్వాలిఫికేషన్ తోటి మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు 4, 5 పోస్టులకు అనమాట. బట్ ఏంటంటే మీరు 4, 5 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే మీరు సపరేట్గా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సపరేట్గా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు 4 రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, ₹400 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ₹100 ఆ విధంగా మీరు ఎన్ని అప్లికేషన్లు చేశారనుకోండి, అన్ని అప్లికేషన్కి ₹100 చొప్పున మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది మనకు లాస్ట్లో అయితే ఉంటుందన్నమాట. ఇది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్‌సి ఫేజ్ 11 నోటిఫికేషన్ అయితే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి మాత్రమే చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ ఏ రీజన్లో ఏం పోస్టులు ఉన్నాయి, పోస్ట్ నెంబర్ అయితే ఉంటుంది, కోడ్ అనమాట. అండ్ పోస్ట్ నేము ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పోస్టులు. పక్కన వచ్చేసి డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పోస్ట్కి 20 నుండి 25, థర్డ్ పోస్ట్కి వచ్చేసి 18 నుండి 30 ఈ విధంగా అనమాట. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ పక్కనే మనకు లెవెల్ 6 కింద అంటే ఏ లెవెల్ కింద మీకు పేమెంట్ అయితే వస్తుంది, శాలరీ అనమాట. అండ్ పక్కన వచ్చేసి క్వాలిఫికేషన్, దీనికి డిగ్రీ ప్లస్ అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే 6th పోస్ట్కి వచ్చేసి క్యాంటీన్ అటెండెంట్ అనమాట. దీనికి 18 to 25 ఉండాలి. లెవెల్ 1 కింద వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక్కొక్క విధంగా ఏజ్ లిమిట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్లారిటీగా ఏమేమి పోస్టులు ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ తగ్గట్టు, మన 10th క్లాస్ తగ్గట్టు ఏం పోస్టులు ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏం పోస్టులు ఉన్నాయి అనేది నన్ను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఏంటంటే ఎస్ఎస్‌సి ఫేజ్ 12 నోటిఫికేషన్లో మనకు బెస్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం మల్టిపుల్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, మల్టిపుల్ పోస్టులకు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు 10th అండ్ 12th లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 18 నుండి 25 సంవత్సరాలు అండ్ 27 సంవత్సరాలు ఉన్నటువంటి మీ ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలు మీకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇంత ముందుకు నోటిఫికేషన్కి January 1వ తేదీని కౌంట్ చేశాడు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మనకు January 1వ తేదీ వరకు కౌంట్ అయితే చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చెప్పాను కదా, మల్టిపుల్ అప్లికేషన్కి అయితే చేయొచ్చు అనమాట. 10th క్వాలిఫికేషన్ అనేది మీరు 10th క్వాలిఫికేషన్తో పాటే 2, 3 అప్లికేషన్ చేయొచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా 2, 3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా 2, 3 పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా
అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది ఎస్ఎస్‌సి ఫేజ్ 11 అనమాట. బట్ ఇక్కడ మనకు 12 అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కొన్నిటికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు గాని ఉంటే గన మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారని చెప్పాను కదా! ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు అనమాట. అండ్ ఓవరాల్‌గా మనకి ఇక్కడ 100 క్వెషన్‌లు వస్తే 200 మార్కులకు అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్‌గా మీకు 60 నిమిషాల టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు ఎక్స్ట్రా 20 మినిట్స్ అనేది మనకు టైం అయితే ఇస్తారు. అంటే ఓవరాల్‌గా 80 నిమిషాలు అనేది ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి ఏమైనా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందంటే కనుక ఇక్కడ మనకు 0.50 మెన్షన్ చేయడం అయితే జరిగినాయి. ఇది ఓల్డ్ నోటిఫికేషన్‌కి. మరి 2024 నోటిఫికేషన్‌కి ఏమైనా చేంజ్ చేయొచ్చా అంటే మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన తెలుగు లోకల్ స్టేట్‌లోనే ఉంటాయి. మన జిల్లాలోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తారో, ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో అవే సెంటర్స్‌లోనే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎస్ఎస్‌సీ ఫేజ్ 12 నోటిఫికేషన్‌ది. ఇంతే బ్రదర్ ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ప్రెజెంట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే వీడియో చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు జనవరి 31న మనకు నైట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28. ఇంతే బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ మన వీడియో అయితే లైక్ చేయండి బ్రదర్. థ్యాంక్ యూ.